నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రాబోతున్నాయన్న తుమ్మల. మంచుకొండల ఎత్తిపోతల పథకానికి మంత్రుల శంకుస్థాపన. కౌశిక్ రెడ్డి తీరుపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన సంజయ్ కుమార్. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే ఇందిరమ్మ పాలన అంటూ బీఆర్ఎస్ ఎదురుదాడి. తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన భోగి సంబరాలు. పిండి వంటలు రంగవల్లులతో తలుపు లీనిన లోగిళ్లు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. పతంగులను ఎగరేసిన దేశ విదేశీ కళాకారులు. ప్రయాగ్రాజ్ లో నేత్ర పండుగగా మహాకుంభమేళ. తొలి రోజు 1.5 కోటి మంది పుణ్యస్నానాల ఆచరణ. కశ్మీర్ దేశానికి కిరీటం లాంటిదన్న ప్రధాని మోదీ. సోన్మార్గ్ లో జెడ్ మోడ్ సొరంగం ప్రారంభం. భోగ భాగ్యాలనిచ్చే భోగి వేడుకలు రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా సాగాయి. మనసులోని దుఃఖాలు బాధలను కాల్చి సుఖ సంతోషాలనివ్వాలంటూ భోగి మంటలు వేశారు. సంక్రాంతి పాటలకు చిన్న పెద్ద కాలు కదుపుతూ ఉత్సాహంలో మునిగి తేలారు. దివిలోని తారలు భూమిపైకి వచ్చినట్లుగా లోగిళ్లను రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. భోగిపళ్ళు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పండుగ పూట పెద్ద ఎత్తున ఆలయాలను సందర్శించారు. రాష్ట్రం సంక్రాంతి శోభతో వెలుగులీనుతోంది. తొలి రోజు భోగి సంబరాలను చిన్నా పెద్ద అంబరంగా జరుపుకుంటున్నారు. ఇంటి ముందు రంగురంగులతో అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అలంకరించారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ చెడును వదిలి మంచిని స్వీకరించాలనే స్ఫూర్తితో భోగిమంటలు వేశారు. సంక్రాంతి పాటలకు యువతులు భోగిమంటల చుట్టూ చేరి నృత్యాలతో అదరగొట్టారు. హైదరాబాద్లో అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల వాసులు ఉమ్మడిగా సంబరాలు చేసుకున్నారు. రాయదుర్గం మైహోం భుజ అపార్ట్మెంట్స్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లిలోని మలేషియన్ టౌన్షిప్ లోనూ వేడుకలు జరిగాయి. హరిదాసుల కీర్తనలు, సంప్రదాయ నృత్యాలతో అలరించారు. నగర వ్యాప్తంగా ఇంటిల్లిపాది ఉల్లాసంగా ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. భోగి పండుగ వేళ ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో సమేతంగా పాల్గొన్నారు. ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. బోయినపల్లిలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిన్నారులకు గాలిపటాలు పంచారు. అనంతరం పతంగులు ఎగరవేస్తూ సందడి చేశారు. కేబీఆర్ పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత భోగి వేడుకలు జరిపారు. పల్లెల్లో వేడుకలను ప్రతిబింబించేలా గంగిరెద్దులు, హరిదాసుల పాటలు, డప్పు కళాకారుల వాద్యాలతో సంక్రాంతి శోభ సంతరించుకుంది. జిల్లాల్లోనూ పర్వదిన వేడుకలు కన్నుల విందుగా సాగాయి. ధనుర్మాస వేడుకల్లో భాగంగా ఆలయాల్లో గోదాదేవి కళ్యాణాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పోచంపాడ్లో గోదావరి నది ఒడ్డున గల శ్రీరామ మందిరం, బాల్కొండ మండలం జలాల్పూర్లోని శ్రీ రంగనాథస్వామి ఆలయాల్లోనూ వైభవంగా గోదాదేవి కళ్యాణం నిర్వహించారు. మిరుదొడ్డి శ్రీ సీతారాముల ఆలయంలో, జగిత్యాల జిల్లా థరూర్లోని కోదండ రామాలయంలో కన్నుల పండుగగా జరిపారు. థరూర్ క్యాంపు కార్యాలయంలో ఉత్సవమూర్తులు గోదాదేవి, రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు, కళ్యాణం జరిపించారు. రైతుల పండుగైన సంక్రాంతి వేళ పంటలు మంచిగా పండాలంటూ జిల్లాల్లో భోగి పండుగ జరిపారు. మంచిర్యాల జిల్లాలో భోగి మంటల చుట్టూ మహిళలు ఆడి పాడారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఇళ్ల ముంగిట రంగవల్లులు, గొబ్బెమ్మలతో ఆకట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్లో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హనుమకొండ నగరమంతా అందమైన రంగవల్లులతో నిండిపోయింది. పరకాలలో ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహబూబాబాద్ లో రావి, మామిడి, మేడి తదితర చెట్ల కలప, ఆవు నెయ్యితో భోగిమంటలు వేసి ఆడి పాడారు. నల్గొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో భోగి వేడుకలు జరిపారు. సూర్యాపేటలో పలు కూడళ్లలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంబరాలు జరిపారు. యాదాద్రి జిల్లా మోత్కూరు, హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటుడు చిరంజీవి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ నాగేశ్వర రెడ్డి కూడా వేడుకల్లో పాల్గొనగా ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు.
ఈ సందర్భంగా గాయని సునీత పలు గీతాలు ఆలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హరిదాస సంకీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ చరిత్రాత్మక నిర్ణయాలతో దేశంలోనే ప్రభుత్వ పథకాల అమలులో తెలంగాణ భేష్ అనిపించుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్న 4 ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రభుత్వం 45,000 కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. రైతు భరోసాకు 18,000 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 22,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకే అన్ని పథకాలు అమలు చేస్తున్నామని భట్టి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. స్పష్టంగా మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో జాబ్ కార్డ్ తీసుకున్నటువంటి కుటుంబాలు, నాట్ ఇండివిజువల్స్, కుటుంబాలు, ఆ కుటుంబాలు కనీసం 20 రోజులు భూమి లేని వ్యవసాయ కుటుంబాలు కనీసం 20 రోజులు పని చేసి ఉంటారు. ఎక్కువ రోజులు చేస్తే ఇవ్వమని కాదు, కనీసం 20 రోజులు పని చేసి ఉంటారు. అటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో కూడా అంబిగ్యూటీ లేదు. గత 10 ఏళ్ల భారత సర్కార్ మాదిరిగా సాగునీటి ప్రాజెక్టులకు దుబారాగా ఖర్చు చేయబోమని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంచుకొండని శాంక్షన్ చేసి, రాజీవ్ కెనాల్, ఇంకి కెనాల్ ని శాంక్షన్ చేసి, ఈ రోజు సత్తుపల్లి ట్రంక్ పూర్తయితే అక్కడ కూడా 1,00,000 ఎకరాలు ఈ రోజే సత్తుపల్లి నియోజకవర్గానికి, అశ్వారాపేటకి నీళ్లు వెళ్తాయి. కాబట్టి ఈ సంవత్సరమే భట్టి గారిని కూడా కోరాను, ఒక్క 70 కోట్లు, అందుట్లో 30 కోట్లు ఇచ్చినా కూడా పనులు చేపిస్తా, అరువు పెట్టైనా పనులు చేపిస్తా, భూసేకరణ చేయకపోయిన వాళ్ళు కాళ్ళు గడ్డం పట్టుకుని అయినా చేపిస్తా. మీరు 30 కోట్లు ఇవ్వండి, సత్తుపల్లి ట్రంక్తో సత్తుపల్లి నియోజకవర్గం అశ్వారాపేటకి నీళ్లు తీసుకెళ్లే బాధ్యత ఈ సంవత్సరమే జూన్, జూలై, ఆగస్టు 15th కల్లా నీళ్లు, గోదావరి నీళ్లు తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ మంచుకొండ ప్రాజెక్టు, ఈ నాగార్జున సాగర్ కాలువ 2వ పంటకి ఆపకముందే నీళ్లెత్తి మళ్ళీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆన్ చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు, ఆ హామీ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంత వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన, ఎన్ని అడ్డంకులు వచ్చినా పేదలకు 5 లక్షలు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో దళారుల ప్రమేయం ఉండదని, గ్రామంలోని ఇందిరమ్మ కమిటీలే నిర్ణయిస్తాయన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి పొంగులేటి ప్రారంభించారు. రైతును రాజు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. ఇచ్చే ఇంటి దాంట్లో ఎవర జోక్యము ఉండదు, పేదవాడని ఉంటే చాలు, అదే అర్హత. రేషన్ కార్డు కూడా నీకుందా లేదా అని కూడా ఈ ప్రభుత్వం అడగదు. రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ మోడల్ హౌస్ ద్వారా రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. రైతుని రాజు చేయాలని, ఒరేస్తే ఉరి అని ఆనాటి పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా రైతు పంట పండించి మీసాలు మెలేసుకునే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందునే తనపై కక్ష కట్టి కౌశిక్ రెడ్డి దాడి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఘటనపై నిన్న తన పీఏ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్ వాంగ్మూలం ఇచ్చారు. వీధి రౌడీలా తనపై దాడికి పాల్పడడం క్షమించరాదన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
సమావేశంలో రెచ్చగొట్టానని అంటున్నారని, కౌశిక్ రెడ్డితో పాటు ఎవరిని రెచ్చగొట్టలేదని తెలిపారు. అందరూ చూసినట్టు నీకు మైక్ ఎవరు ఇచ్చానని నువ్వు ఏ పార్టీ అని మాట్లాడడం జరిగింది. అది పార్టీ సమావేశం కాదు, అది పూర్తిగా అధికారిక సమావేశం. మరి అటువంటి సందర్భంలో అయినా కానీ చెప్పినాను, నేను ప్రభుత్వం తరఫున ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన్నే ఉంటున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నన్ను నెట్టివేసారు. ఆ నెట్టివేసినప్పుడు నా చేయి కూడా స్ప్రెయిన్ అయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక శాసనసభ్యులైన నేను జగిత్యాల ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి అదేవిధంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్న సందర్భంలో నా విధులకు ఆటంకం కలిగించాడు. కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తున్నానని మాట్లాడుతూ రకరకాలుగా దూషించారు. ఒక తోటి శాసనసభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు, కలెక్టర్ల సందర్భంలో, పోలీస్ అధికారుల సందర్భంలో, మీడియా అంతున్న సందర్భంలో ఏ విధంగా చేసిండనేది మీరందరూ కూడా చూసారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నా. నన్ను ఇంకొక తోటి శాసనసభ్యుడు చేయి మీద దెబ్బేయడం అనేది సమంజసం కాదు, క్షమించరాదు. ఒక వీధి రౌడీలాగా తోటి శాసనసభ్యుని నా మీద దాడి చేయడం అనేది నేను చాలా బాధతోటి ఖండిస్తా ఉన్నా. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇందిరమ్మ రాజ్యమా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజయ్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్లు సవాల్ చేశారు. ప్రజాప్రతినిధులు పరస్పరం విమర్శించుకోవడం సాధారణమే అయినా కేసులు పెట్టడం సరికాదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అధికార సమీక్షా సమావేశం లోపలికి వచ్చి ఓ ఎమ్మెల్యేను పోలీసులు బయటకు తీసుకెళ్లడం దారుణమన్నారు. 3 మంత్రులు ఉండి ఎందుకు నియంత్రించలేదని గంగుల ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి అడిగిన దాంట్లో తప్పేముందని అడిగారు. అసెంబ్లీలో కూడా స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తేనే ఆ మార్షల్స్ వచ్చి ఆ ఎమ్మెల్యేను సభకు ఆటంకం కలుగుతుందని చెప్పేసి ఆ ఎమ్మెల్యేను తీసుకెళ్తారు. కానీ స్థానిక సంస్థలు కానీ జిల్లా రివ్యూల మీటింగ్లో కానీ ఇంతవరకు పోలీసు వాళ్ళు వచ్చి స్టేజ్ ఎక్కి ఆ ఎమ్మెల్యే ఆహ్వానితులైన ఎమ్మెల్యే పోలీసులు మూకుమ్మడి గుంజుకపోవడం అనేది ఇంతవరకు ఇక్కడ జరగలేదు. ఆయన కౌశిక్ రెడ్డి ఏమడిగిండు? గొడవబెట్టి కొట్టిండా? కొట్టలే కదా. పరస్పర మాట్లాడుకుని ఇట్లా చాలా జరిగినాయి, చాలా చోట్ల జరిగినాయి, చాలా సందర్భాలు కూడా జరిగినాయి. ఒక ఎమ్మెల్యేను స్టేజ్ మీదకి వెళ్ళి అమాయకుల పర్మిషన్ లేకుండా గొరగొర గుంజుకపోవడం అనేది దానికి చాలా బాధాకరము, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు 3 మంత్రులు ఉండి కూడా పోలీసు వాళ్ళను చర్యలు తీసుకున్నారంటే ఏం చేస్తావు? పోలీసు రాజ్యం చేస్తా అనుకుంటున్నా మీరు? ఎంతమంది కేసులు పెడతారు మీరు? ఎన్ని చట్టసభలలో గొడవ జరగలేదు? ఏ చట్టసభలో పోలీసులు చిల్లర కేసులు పెట్టిండ్రు? జిల్లా రెవెన్యూ మీటింగ్లో ఇక్కడ కేసులు జరిగినాయి ఎప్పుడన్నా? బయట ఏమైనా ధర్నాలు చేస్తే కేసులు పెట్టుకోవచ్చు, కానీ రివ్యూ మీటింగ్లలో తీసుకొచ్చి పోలీసులు గొరగొర గుంజుకోబోతుంటే ఇంకా దానికి సమర్థించినది ఆయన మీ తోటి సహచరి ఎమ్మెల్యేని కుదరకుండా మీరు దాన్ని ఒక ఎమ్మెల్యే అయితే దాన్ని కొట్టారని తొక్కుర్రి అంటుండ్రు. ఇది ఆ వేదిక బలపరిచిన వేదికనా ఇది? ఇలా అయితే ఎమ్మెల్యేలు వస్తారా? మేమందరం ఏ గౌరవంతో వచ్చాం మేము? జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని, సరైన సమయంలో సరైన పనులు జరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ దేశానికి కిరీటం లాంటిదని, అది అందంగా సుసంపన్నంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. సోన్మార్గ్లో జడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. శాంతియుత పరిస్థితుల వల్ల నేడు లాల్ చౌక్లో రాత్రివేళ కూడా ప్రజలు బయట తిరగగలుగుతున్నారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరిన కొద్దిసేపటికి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో సరైన పనులు జరుగుతాయని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని మరోసారి హామీ ఇచ్చారు. సోన్మార్గ్లో జడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. టన్నెల్ నిర్మాణ సమయంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు నివాళులర్పించారు. అంతకుముందు టన్నెల్ లోపలికి ఓ వాహనంలో వెళ్లి నిశితంగా పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టన్నెల్ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ఉన్నారు. ఈ సొరంగం సోన్మార్గ్తో పాటు కార్గిల్, లేహ్ ప్రజల జీవితాలను సులభతరం చేస్తుందని ప్రధాని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో రానున్న రోజుల్లో రోడ్డు, రైలు కనెక్టివిటీకి సంబంధించిన చాలా ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని తెలిపారు. इससे
सोनमर्ग के साथ साथ करगिल और लेह के लोगों की, हमारे लेह के लोगों की जिंदगी भी बहुत आसान होगी। केंद्र में हमारी सरकार बनने के बाद ही 2015 में सोनमर्ग टनल के वास्तविक निर्माण का काम शुरू हुआ। मुझे खुशी है कि इस टनल का काम हमारी ही सरकार में पूरा भी हुआ है और मेरा तो हमेशा मंत्र रहता है, जिसका प्रारंभ हम करेंगे उसका उद्घाटन भी हम ही करेंगे। इस पूरे इलाके में टूरिज्म को भी नए पंख लगने वाले हैं। आने वाले दिनों में रोड और रेल कनेक्टिविटी के बहुत सारे प्रोजेक्ट्स जम्मू कश्मीर में पूरे होने वाले हैं। अस्पताल बन रहे हैं, कॉलेज बन रहे हैं। यही तो नया जम्मू कश्मीर है। జమ్మూ కాశ్మీర్లో శాంతియుత పరిస్థితిని తీసుకొచ్చేందుకు ఏ ప్రభుత్వమూ ఒంటరిగా పనిచేయలేదని ప్రధాని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చిన ఘనత అక్కడి ప్రజలకు దక్కుతుందని కొనియాడారు. आज लोग रात के समय लाल चौक पर आइसक्रीम खाने जा रहे हैं और कश्मीर के मेरे जो आर्टिस्ट साथी हैं उन्होंने तो पोलो व्यू मार्केट को नया हैबिटेट सेंटर बना दिया है। आज श्रीनगर में लोग अपने बाल बच्चों के साथ सिनेमा हॉल में जाकर फिल्में देखते हैं। हालात बदलने वाले इतने सारे काम कोई सरकार अकेले नहीं कर सकती। जम्मू कश्मीर में हालात बदलने का बहुत बड़ा श्रेय यहाँ की आवाम को जाता है, आप सभी को जाता है। సోన్మార్గ్ ప్రాంతంలో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై 2700 కోట్లతో జెడ్మోడ్ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారు. కొండచర్యలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో 6.5 కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించారు. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి. ఈ సొరంగ మార్గం సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీనగర్ సోన్మార్గ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్ను రహదారి మార్గం ద్వారా చేరుకోవడానికి వీలవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు సొరంగానికి సమాంతరంగా 7.5 మీటర్ల ఎస్కేప్ పాసేజ్ ఉంది. లక్షలాది మంది ప్రజల భక్తి పారవస్యం మధ్య త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నేత్రపర్వంగా సాగుతోంది. పౌష్ పౌర్ణిమ పుణ్యగడియల్లో వేకువజామునే ప్రారంభమైన పుణ్యస్నానాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. తొలి రోజు 1.5 కోటి మంది పుణ్యస్నానాలు చేసినట్లు కుంభమేళా అధికారులు ప్రకటించారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగమంచు, ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు బృందాలుగా త్రివేణి సంగమ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున పవిత్ర పౌష్ పౌర్ణమి గడియలు సమీపించగానే లక్షలాది మంది తొలి పుణ్యస్నానాలను ఆచరించారు. పౌష్ పౌర్ణమి రోజు శ్రీహరిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని, జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పాపాలు తొలగి మోక్షం లభిస్తుందనే నమ్మకంతో లక్షల మంది పుణ్యస్నానాలను ఆచరిస్తారు. శంఖాలు ఊదుతూ, భజనలు చేస్తూ, జై గంగామాత నినాదాలతో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. కుంభమేళాకు పెద్ద సంఖ్యలో సాధువులు, యోగులు, సాధ్వీలు తరలివచ్చారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. దేశ విదేశాలకు చెందిన భక్తులు, సాధువులు కూడా పుణ్యస్నానాలను ఆచరించేందుకు తరలివచ్చారు. వందలాది మంది అఘోరాలు గత కొద్ది రోజులుగా ప్రయాగ్రాజ్లోనే మకాం వేశారు. కుంభమేళాకు దాదాపు 10,000 ఎకరాల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ సర్కారు చేసిన ఏర్పాట్లతో త్రివేణి సంగమ ప్రాంతం ఆధ్యాత్మిక సౌరభాలను విరజిమ్ముతోంది. కుంభమేళాకు వచ్చిన భక్తులతో స్నానాల ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. లక్షలాది మంది ప్రజలు తరలి రావడంతో పోలీసులు, పారామిలిటరీ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెట్టారు. అశ్వక దళాన్ని మోహరించారు. కుంభమేళా కోసం సీనియర్ ఐపీఎస్లను పర్యవేక్షక అధికారులుగా నియమించారు. ఎవరైనా తప్పిపోతే సాంకేతిక సాయంతో వేగంగా కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ములా భక్త క్యాంపులు, పోలీసు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా కుంభమేళా జరిగేలా చూడడమే తమ లక్ష్యమని కుంభ్ ఎస్ఎస్పీ రాజేష్ త్రివేది తెలిపారు. అవాంఛనీయ శక్తుల పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు.
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో 16 దేశాలకు చెందిన 47 కైట్ ఫ్లయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ఫ్లయర్స్ హాజరయ్యారు.